భయపడకు వాసు. నీకే ఆపద రాదు. ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను కదా. మీ అమ్మ కూడా ఈ విషయం ఎవ్వరికీ చెప్పదు. ఈ విషయం బయటపడే అవకాశమే లేదు. నువ్వు నిర్భయంగా ఉండు. మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో. మొత్తం ఫ్యామిలీని పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీ అమ్మని మీ చెల్లెల్ని నానా మాటలన్నారు. మీ అన్నయ్యని చాలా చిత్రహింసలు పెట్టారు. విపరీతంగా కొట్టి చంపారు. ఆసుపత్రి పాలయ్యేదాకా చేశారు. నీ గురించి ఏదైనా సమాచారం తెలియాలి, లేదా నువ్వన్నా తిరిగి రావాలి. అప్పుడే గోపిని వదిలేస్తానని చెప్పారు. అలాంటి టైంలోనే అరకు నుంచి నీ ఫోన్ వచ్చింది. నువ్వు అరకులో ఉన్న సంగతి తెలుసు కూడా. చెప్తే ఎక్కడి నీకు ప్రమాదం వస్తుందోనని గోపి తన్నులు తిన్నా పర్వాలేదనేసి మీ అమ్మ తనలోనే దాచుకుంది. అది మీ అమ్మకు నీ మీదున్న ప్రేమ. మా అమ్మకు నా మీదున్న ప్రేమ నాకు తెలుసండి. అన్నయ్య కంటే కూడా తను నా మీద ఎక్కువ ప్రేమ చూపించేది. నేను కనపడకపోతే అమ్మ దిగులు పడుతుందని నేను తనకు ఫోన్ చేశాను. నా మూలంగా మొత్తం ఫ్యామిలీ నానా కష్టాల్లో పడింది. నన్నేం చేయమంటారు? నాకేం చేయాలో కూడా తెలియటం లేదండి. అప్పుడు నేను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నేను ప్రేమించిన రేవతిని వదులుకోలేక, మరో దారి కనబడక, కుటుంబంలో వాళ్ళకి ఎలాగైనా నచ్చ చెబుదామని నేను అలా వెళ్ళవలసి వచ్చింది. కానీ ఈరోజు నా జాబ్ విషయంలో జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అపాయింట్మెంట్ నాకు అప్పుడే రాదని 10-15 రోజులు పడుతుందనుకున్నా. అప్పట్లోగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకున్నా. కానీ నేను అటు వెళ్ళగానే ఇటు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందంట. ఆ జాబ్ చేజారిపోయింది. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నా దురదృష్టానికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. విధి నాతో ఎంత విచిత్రంగా ఆడుకుంటుంది. అమ్మా వాసు, అమ్మా వాసు, వాసు, బాగున్నావా వాసు? నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనని ప్రతి క్షణం భయపడి చచ్చానురా. వచ్చేసాను కదమ్మా, నువ్వింక భయపడకు, ధైర్యంగా ఉండు. అక్క, నా బిడ్డని జాగ్రత్తగా తెచ్చి నాకు చూపించినందుకు జన్మ జన్మలకు నీకు రుణపడుంటానక్క. అవునక్క, రుణపడుంటాను. ఎందుకక్క అంత పెద్ద పెద్ద మాటలంటావు? నీ కొడుకు నా కొడుకు కదా. నీ కొడుకు నా కొడుకు అని వేరు చేసి చెప్తావెందుకు? నా బిడ్డకు ప్రమాదం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే నా వంతు ప్రయత్నం నేను చేశాను. సరేగాని పిల్లలు పెళ్లి చేసుకుని వచ్చారు, వాళ్ళని ఆశీర్వదించవా? ఆశీర్వదించు ముందు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఏంటక్క నువ్వు? ఏదో చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏదో తప్పు చేశారు. పెద్ద మనసుతో మన్నించాలి కాని ఇలా ఆలోచిస్తూ నుంచుంటారా? అబ్బా, వాళ్ళని ఆశీర్వదించక్క, ఆశీర్వదించక్క. ఎలా ఆశీర్వదించమంటావక్కయ్యా? అన్నీ మర్చిపోయి హాయిగా ఉన్న నా కొడుకు వెంటపడి వదిలేసిన ఆశల్ని రేపి వాణ్ణి ఇంట్లో నుంచి లేపుకుపోయింది. ఈవిడిగారి నాన్నేమో మమ్మల్ని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ఊరంతా మా మొహాన్ని ఉమ్మేసేట్టు చేసి అవమానపరిచాడు. తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అవన్నీ మర్చిపోయి దాన్ని ఎలా మన్నించమంటావు? పాపం గోపి పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటూ రోజూ చచ్చి బతుకుతున్నాడు. ఈ కష్టాలన్నీ మాకెందుకొచ్చాయి? ఎందుకొచ్చాయి? దీనివల్లే కదా. దీనివల్ల కదూ వీడు ఊరు వదిలి వెళ్లిపోయి నిర్ణయం తీసుకున్నాడు. ఆ బాధలన్నీ మర్చిపోయి దీవించాలా? నా వల్ల కాదక్క, నేను ఆశీర్వదించలేను. అక్క, జరిగిందేదో జరిగిపోయింది.
ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటే ఏం లాభం చెప్పు? మనవాడి ఈ అమ్మాయి మెళ్ళ తాళి కట్టాడు. వీళ్ళిప్పుడు భార్యాభర్తలయ్యారు. గతంలో 1,00,000 ఉండొచ్చు, ఇప్పుడు లక్షణంగా భార్యాభర్తలయ్యారు. నువ్వు ఆశీర్వదించపోతే తను నీ కోడలు కాకుండా పోతుందా? పెద్దదానివి, పెద్దగా ఆలోచించి పెద్ద మనసుతో దీవించు. అమ్మా, వీటన్నిటికీ కారణం రేవతి ఒక్కరిదే కాదమ్మా, నేను కూడా. నువ్వే మమ్మల్ని మన్నించి ఆశీర్వదించకపోతే మిగతా వాళ్ళు ఎలా క్షమిస్తారో అక్షంతలు ఎలా వేస్తారమ్మా? అమ్మా, ఓ అమ్మగా ఆలోచించు, మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అబ్బా, ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నా? పాపం పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవుల వెంట అటు ఇటు పరిగెత్తి అలసిపోయి వచ్చారు. నువ్వు ఇలా పట్టుదలకపోతే ఎలా? మీరేంటి అలా నిలబడే ఉన్నారు? అమ్మగారి పాదాలకు దండం పెట్టండి. అబ్బా అక్క, ఆశీర్వదించక్క. అక్క, వాళ్ళు నీ కాళ్ళ మీద తలొంచారు, క్షమించి ఆశీర్వదించక్క. పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లండి. అమ్మ ఆశీర్వాదాలు అయ్యాయి కదా, ఇంకా మీరిక్కడుంటే ప్రమాదం. మీ నాన్న మిమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చినా రావచ్చు. మిమ్మల్ని జాగ్రత్తగా ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, పదండి. ఆయన మమ్మల్ని వెతుకుతూ అరకులో ఉన్నారు కదా? లేదు వాసు, ఆయన హైదరాబాద్కి వచ్చేశారు. ఆలస్యం అయితే ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉంది. బయలుదేరండి. నువ్వు కూడా బయలుదేరక్క. నేను రానక్క. న్యాయంగా ఆలోచిస్తే నేనిక్కడికి రావడమే తప్పు. ఏదో వీడి మీదన్న ప్రేమ కొద్దీ పరిగెత్తుకుంటూ వచ్చాను, చూశాను. వెళ్తానక్క. ఏంటక్క నువ్వు అనేది? అవునక్క, వీడు చేసిన ఘనకార్యం వల్ల గోపి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. నేనిక్కడికి వచ్చానని తెలిస్తే వాడి మనసు ఎంతో బాధపడుతుంది. అందుకే నేను రానంటున్నాను. అంటే వాసుని ఎవరులేని అనాథగా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అక్క, వాసు ప్రాబ్లం క్లియర్ కావాలంటే ఇంటికే కదా రావాల్సింది. గోపైనా ఇంటికే కదా రావాల్సింది. అప్పుడే నీ విషయం గోపికి తెలియకుండా పోతుందా? అక్క, నువ్వు అనవసరమైన ఆలోచనలు మాని. గోపి గురించి నాకు బాగా తెలుసు. కుటుంబం గురించి ప్రాణాలిచ్చే మనిషి. తమ్ముడిలా చేశాడని ముందుకొచ్చి కోపం తెచ్చుకున్నా ఆ తర్వాత ప్రేమగా మన్నించే మనసు. నీలాగా ఆశీర్వదిస్తాడు. అక్క, ఇంకా ఏదేదో ఆలోచించకుండా ముందు వెళదాం, పదండి. అక్క, రా అక్క. అబ్బా, నేను చెప్తున్నాను కదా, నా మాట విను. వాసు, పదమ్మా, పదక్క, రా పద. పదక్క, పదక్క, పద. రెండక్క, ఎక్కేసి త్వరగా రాక్క. రండి, కూర్చోండి. ఎక్కమ్మా. వాసు, నువ్వు కూడా ఎక్కు. బాబు, ఏందన్నా ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే నల్ల కార్లో వెళ్ళిరన్నా. రేయ్, బండి తింట్రా.
ఏంటన్నా? రేయ్, ఇది ప్రెస్ క్లబ్ రా. అన్నా, పోలీస్ స్టేషన్ లెక్క చేయకుండా నాశనం చేశాం. ఇది ఆఫ్టర్ ఆల్ ప్రెస్ క్లబ్ అన్నా. రేయ్, పోలీస్ స్టేషన్ వేరు, ఇది వేరు. ఇది ప్రెస్ క్లబ్. దీని జోలికెళితే పడే ఇబ్బందులు ఆలోచించే చెప్తున్నాను. కాస్త ఆలోచించే అడిగేయాలి. వీళ్ళేంటి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చారు? అందరికీ నమస్కారం. పెద్దలు కాదనటం, ప్రేమ జంటలు లేచిపోవడం కామన్. అలా లేచిపోయిన జంటలు సహాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళటం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రేమ జంట అక్కడికి వెళ్లకుండా పత్రికలు, మీడియాలంటూ మీ దగ్గరకు వచ్చారు. కారణం ఈ అమ్మాయి వాళ్ళ నాన్న, ఆయన పలుకుబడి. ఏంటమ్మా మీరనేది? పోలీస్ లెవెల్ సెక్యూరిటీ మేమెలా ఇవ్వగలం? ఇవ్వగలరు. ఎన్నో మంచి విషయాలు, చక్కటి సహకారం ఇచ్చేది పత్రికలు, మీడియా మాత్రమే. వీళ్ళ నాన్న నుంచి వీళ్ళని కాపాడేది మీరొక్కరు మాత్రమే. అందుకే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను. వీళ్ళ నాన్న అంత పెద్దయినా అంత పలుకుబడుందా? నీ పేరేంటి? మా నాన్న పేరు మాధవరావు. ఆయనకు భయపడే మేం వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాం. ఆయనకి ప్రేమంటే పడదు. ఎందరో ప్రేమికుల్ని విడదీశారు. ప్రేమికులను విడదీయడానికి ఆయన ఏమైనా చేస్తారు. ఇప్పుడు కూడా మా అన్నయ్యని కొట్టించి మా కుటుంబాన్ని టార్చర్ పెడుతున్నారు. మా అన్నయ్యని లాకప్లో పెట్టించి ప్రాణం పోయేలా కొట్టించారు. ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు సెక్యూరిటీ ఉండదు. అందుకే మీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న దగ్గర తప్పించుకొని వచ్చాం. మమ్మల్ని ఫాలో అవుతూ చేసి చేస్తూ బయట వెయిట్ చేస్తున్నాడు. అలాగా, అందరూ వస్తారండి. సార్, మాధవరావు అంటే మీరేనా సార్? సార్, మీరు ఎన్నో ప్రేమ జంటలు విడదీశారు, మీ అమ్మాయి చెప్తుంది, నిజమేనా? సార్ ప్లీజ్ సార్ చెప్పండి. సార్, అమ్మాయి మీ అమ్మాయినా సార్? సార్, మీరు మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సార్ ప్లీజ్ సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్. సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ ఈ టైంలో? చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ 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 పదండి పదండి. మేడం మేడం, మీరు చెప్పినట్టు వాళ్ళు రౌడీలతో వచ్చారు. మీ ప్రాబ్లం ఏంటి మాకు క్లియర్గా చెప్తే మా మీడియా ద్వారా మీకు సపోర్ట్ ఇస్తాం. నేను చెప్తానండి.